పట్టణం నుండి కొసిగి రోడ్డును జగ్గాపురం, కాంపాడు, జాలవాడి, కంబల్ దిన్నె గ్రామాల వరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బివి నాగేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకంను ప్రారంభించారు. బివి మాట్లాడుతూ ఈ దారి మహాక్షేత్రమైన శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి వారికి వెళ్లే దారి, అంతేకాకుండా 40 గ్రామాల ప్రజలు ఇదే దారిలో ప్రయాణించేవారు కావున సుమారు 5 కోట్ల రూపాయలను మంజూరు చేసి రోడ్డు అభివృద్ధి నిర్మాణం కోసం మన కూటమి ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి పనులను చేపట్టేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. గత ప్రభుత్వాలు రోడ్ల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని బివి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జగ్గాపురం ఈరన్న, జనసేన నాయకులు రవి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, R&B అధికారులు, కాంట్రాక్టర్ జనార్దన్ రావు, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రోజు జయనాథరెడ్డికి జయజయలని చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి సిగ్గు చేయడం. జయనాథరెడ్డి మాత్రం ఎప్పటికి ఇచ్చిన మాట తప్పడనే దానికి ఈ పనులే ఒక నిదర్శనం. నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక పిడికడ మన్నేసిన పాపాన పోలేదు. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఒక విజన్ అజెండా తోటి అత్యంత కీలకమైన ముఖ్యమైన రోడ్లన్నింటినీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేసే పునర్దశ మళ్ళీ వాళ్ళ మహర్దశ తెచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషం ఉంది. నీరన్నగర్ మహాక్షేత్రానికి పోవడానికి ఈ రోడ్డు అత్యంత కీలకం. ఒక మెడకాయ, గుండెకాయ లాంటి రోడ్డు. ఇటువంటి రోడ్డుకు గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు నియోజకవర్గం మంత్రాలయం కలిసి ఉండగా వేసినటువంటి రోడ్డు తప్ప తర్వాత మళ్ళీ దీన్ని ఎవరు దాఖలాలు లేవు. 14, 19లో చివరగా నేను ప్రయత్నం చేసిన ఆ రోజు దురదృష్టం ప్రజలు నాగేశ్వరరెడ్డి గారి సొంత ఊరిలోనే ఇంత పెద్ద గొయ్యి ఉంటే 5 ఏళ్ళు ఆ గోతిలో పడుకుంటూ లేస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. దశల వారీగా అన్ని చేసుకుంటూ ముందుకు చెప్పిన ప్రకారంగా ఈరోజు చేసిన పనులను చూపుతూ జాతర నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే మా ఎమ్మెగనూరు ప్రజలకు ఒక పెద్ద పండగ.